ద్వారా ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లు రివ్యూ అనేది పెంచుకున్నాము. మన సీఎం గారు 2 స్టేట్ల సీఎం గారినేమో లైక్ బస్సులు అయితే సందులోకి వెళ్ళవుగానే ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. కానీ ఆటో డ్రైవర్ల ఇబ్బంది మాత్రం మనం తెలుసుకున్నాము. మన ఆటో డ్రైవర్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళైతే అడిగి తెలుసుకున్నాము. ఇలా చెప్పన్నా మీ ఇబ్బందులు ఎలా ఉంది? ఇబ్బంది మాకు చాలా ఉంది. అంటే కొంచెం దగ్గరికి తీసుకు మాకు చాలా ఇబ్బందులు ఉంది. ఏంటంటే మాకు బస్సు వేసిన కాడ నుంచి ఫ్రీ బస్ వేసిన కాడ నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. బస్సులో అంటే బాగా నడిచిన మా ఆటోలు, ఈ ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి మాకు మరీ ఘోరంగా ఉంది. అంటే పిల్లల చదువులు, వాటికి ఇంటి కిరాయిలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మేము కనీసంగా ₹1 తొలగలేకపోతున్నాం. దానికి సంబంధించి మాకు ప్రభుత్వం ఏదైనా సరే మా ఆటో వాళ్ళకి దానికి సంబంధించి ఏదైనా పదవులు పెట్టాలి అడుగుతున్నాం. దానికి మేము ఏం చెప్తామంటే ఫ్రీ బస్ తీసేయాలి. మాకు చాలా వెళ్ళట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటో వాళ్ళకి వేస్తున్న డబ్బులు వేయలేదు. మాకు ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. కిస్తీలు కట్టుకోలేక రోడ్ల పాలవుతున్నాం. అప్పు సప్పులు తెచ్చి పనులు కొనుక్కొని వాళ్ళ కిస్తీలు కట్టలేక రోడ్ల మీద సుతార పండ్ల పోదాను కూడా పనులు కట్టలేదు. చాలా ఇబ్బంది పాలవుతున్నాం మేము. ఈ పంటలు ఒకటి ఆ రేటు లేదు, పంటలు సరైన రేటు లేదు. అంత ముందు ప్రభుత్వం రేట్లు ఇచ్చింది కానీ రేట్లు లేవు. ఆ పంటలు ఒకటి పండట్లే. మందులు కల్తీ మందులు, ఏ వస్తువు చూసినా ప్రజలకు అందుబాటులో ఏ వస్తువు లేదు. ప్రభుత్వం వచ్చినాక చాలా అన్ని విధాలుగా రేట్లు పెరిగాయి. ప్రభుత్వం సామాన్యులకి అందే స్థితిలో లేవు రేట్లు ఏవైనా. చాలా ఇబ్బంది పాలవుతున్నాం. ఆటో డ్రైవర్లు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఏదైనా చేయాలి కానీ కోరుకుంటున్నాం. ఈ మాటలు విని గవర్నమెంట్ ఏమో ఈ ఆపోజిట్ గవర్నమెంట్ ఇట్లా పక్క గవర్నమెంట్ బ్లేమ్ చేయాలని చెప్పి ఇలాంటివి చెప్పిస్తున్నారు వేరే వాళ్ళతో అని అయితే చెప్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? మాకు ఏ ప్రభుత్వం ఏది చేయరన్నా మా కష్టాల మీద మేము బతికేటోళ్ళమే. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఆ ఫ్రీ బస్సు పెట్టి ప్రతి వస్తువు మీద రేటు పెరగడం వల్ల ఒక డే పర్ డే 3 నుంచి 4 కోట్స్ గవర్నమెంట్ ఆర్టీసీ కడుతుంది. ప్రభావం మా మీద చుట్టుంది. మేము ఏది కొనాలన్నా మేము తోలుకొని రోజు 400-500 వస్తున్నాయి. ఇంతకుముందు ఫ్రీ బస్ లేనప్పుడు ఒక ₹1000 వచ్చినాయి. ఇవాళ 400-500 తోలాలంటే మేము చాలా కష్టపడుతున్నాం. అవి 400 తోలి ఇంటికి ఏమైనా సరుకులు తీసుకుపోవాలంటే రోడ్డు పోయి ఒక్కసారి మార్కెట్ బ్రహ్మనండి. ఆ రోజుల్లో ₹70-80 ఉండే ప్యాకెట్ ఇవాళ ₹115 అయింది. ఈ వస్తువులు మేము కొనలేకపోతున్నాం. చాలా భారం ఇబ్బందులు పాలవుతున్నాం. నలుగురు చేసినా కూడా మాకు వెళ్ళట్లే. పిల్లగానే చదివించుకోలేకపోతున్నాం. తిరుపతి గవర్నమెంట్ స్కూల్లో ఇష్టం. స్కూల్స్ పరంగా ఒకటైతే పర్లేదు, బాగుంది. ఇంకా ప్రతి ఒక్కటి సామాన్యుడి మీద భారం పడదని చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. సరే కదా, స్కూల్ ఫీజు, పిల్లల స్కూల్ ఫీజులు కానీ ఏదైనా బయట సరుకులు కొనుక్కోవాలన్నా ఇంట్లో ఖర్చులు అవ్వచ్చు. ఈవెన్ ఆటోకి ఉన్న ఫ్యూయల్ ఛార్జెస్ కూడా రావట్లేదు అని చెప్తున్నారు ఇక్కడైతే. మరి ఇలా ఇంత ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇండియా టీవీ ద్వారా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఈ ఆటో డ్రైవర్లకి ఇంత ఇబ్బంది అవుతుంది, దీనికైతే సొల్యూషన్ కావాలని చెప్పేసి NITV ద్వారా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.